సరే ఇప్పుడు ఏపీలో పులివెందులో ఉప ఎన్నిక అనేది ఉందంట. సో దానికోసం ఓన్లీ జెడ్పీటీసీ ఎన్నిక కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి ఇంత హంగామా చేయడం అవసరమా అని చెప్పేసి కొందరు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. దాని గురించి మీరు చెప్పమని అంటున్నారు. మరి అంతే కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. వాస్తవంగా రాజకీయాలలో ఎప్పుడు కూడా ఒక చిన్న స్థానాన్ని కూడా రాజకీయ పార్టీలు ఏది వదులుకోవడానికి సంసిద్ధంగా ఉండవు. ఆ ప్రక్రియలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం గెలవాలి, ఆ జడ్పీటీసీని కూడా మనమే గెలుచుకోవాలి అని చెప్పడంలో తప్పే ఉంది. రాజకీయ వ్యూహం అది. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యూహాన్నే పాటిస్తూ ముందుకెళ్తూ ఉంటారు రాజకీయ నాయకులు. దానిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో పెద్ద తప్పేం లేదు కదా. తప్పు కాదు కానీ అంటే అక్కడ వచ్చేసి ఒక పెద్ద పులి లాంటి జగన్ గారు ఉన్నారు, అందుకోసమే దాని మీద అంత ఫోకస్ చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. జగన్ పెద్ద పులి అయితే 11 సీట్లకి ఎందుకు పరిమితం అవుతాడా బాబు? నాకు అర్థం కాల. ఆయన పరిపాలన చేతకాక 11కు పడిపోయాడు. అది తెలియక ఏవో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. పరిపాలన చేతనవడం అంటే అన్ని వర్గాల్ని సంతృప్తి పరచాలి. ఆయన చేసిన తన పెద్ద తప్పు ఏంటంటే ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకోవడం, సంక్షేమంలో దోపిడీ జరగడం. దీనివల్ల ఆయన 11 సీట్లకి వచ్చేసాడు తప్ప అతను నిజంగా సంక్షేమమే కాకుండా అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టి ఉంటే, అభివృద్ధిని కూడా సమపాళ్లలో ఆయన సాధించి ఉంటే వేళ జగన్మోహన్ రెడ్డి గారు అంత తక్కువ సీట్లకు పరిమితం అయ్యేవారు కాదు.